ఇప్పుడైనా సరే ప్రతి నాయకుడు అటు కారుమూరి ఇటు పక్కన శ్రీనివాస్ వర్మ ఇలాంటి మాటల్ని ఆపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే కులపెచ్చరేగుంది రాష్ట్రంలో. కులాలకు సంబంధించినటువంటి పెచ్చని యువతరంలో రేపినటువంటి పరిస్థితి, మత పెచ్చని రేపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్లస్ పోలీస్ వ్యవస్థ సంబంధం లేదు, ప్రభుత్వ వ్యవస్థల సంబంధం లేదు, ప్రజలు ఏమనుకుంటారో సంబంధం లేదు, తంతే తప్పు లేదు, చంపితే తప్పు లేదు, దొంగ కేసులు పెడితే తప్పు లేదు, తప్పుడు కేసులు పెడితే తప్పు లేదు, తప్పలేదు అన్నటువంటి కోణంలో తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నము జరుగుతుంది. ఇవి ఆపకపోతే, ఇవి ఆగకపోతే రాబోయేటటువంటి రోజుల్లో అభద్రత, అశాంతి అనేది రేకెత్తుతాయి. పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు ఎవరైనా సరే ప్రశాంత వాతావరణం కోరుకుంటారు. రాజకీయం అనేటటువంటిది కేవలం మాటలకు పరిమితం కావాలనుకుంటారు, చేతలకి పరిమితం కావాలని కోరుకోరు, చేతలతో రెచ్చిపోవాలని కోరుకోరు. అలాగే వ్యాపారాలు సవ్యంగా సాగాలని కోరుకుంటారు. వ్యాపారుల్ని బెదిరించాలని కోరుకోరు, బెదిరించే చోట వ్యాపారాలు చేయడానికి రారు. పారిశ్రామికవేత్తలు ప్రశాంతత కోరుకుంటారు, సబ్సిడీలు కోరుతారు, మంచి కోరుకుంటారు. ఇబ్బంది పెడతారంటే వెనకాడతారు. కాబట్టి ఇప్పుడు కావాల్సింది సంయమనం, సమన్వయం, సదుద్దేశం, సద్భావన.